तेलंगाना रक्षा सेना के सरबराह के कविता ने तेलंगाना तहरीक के कारकुनों की शनाख्त और इनके हकूक़ के मामले में फौरी कार्रवाई का मुतालबा किया। इन्होंने कहा कि जिस तरह तहरीक आज़ादी के लिए दौरान 6 माह या इससे ज़्यादा जेल में रहने वालों को तरजीह दी गई थी, इसी तर्ज पर तेलंगाना तहरीक के दौरान जेल जाने वाले जिनके खिलाफ FIR या चार्जशीट दर्ज हुई, इन्हें भी बगैर ताख़ीर के तस्लीम किया जाना चाहिए। कविता ने मुतालबा किया कि तेलंगाना तहरीक के तमाम तबक़ात से ताल्लुक़ रखने वाले कारकुनों के मामलात पर कमेटी इंसानी हमदर्दी के जज्बे के साथ गौर करे और इंसाफ को यकीनी बनाए। इन्होंने इस बात पर भी जोर दिया कि तहरीक में खिदमत अंजाम देने वाले हर कारकुनों को मुनासिब एहतराम और शनाख्त मिलनी चाहिए। స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన అనేటటువంటిది భారత ప్రభుత్వంలో ఉన్నది. 6 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనాడు ఇచ్చిరన్న. తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ మంది అన్ని నెలలు జైల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ ఇమీడియట్ క్రైటీరియా కింద జైళ్లలో ఉన్నటువంటి వారికి, FIRలు అయినటువంటి వారికి, ఛార్జ్ షీట్లు అయిన వారికి మొదటి దఫా తక్షణమే ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా ఒక అడుగు ప్రభుత్వం ముందేసి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, మరి ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇస్తారో చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఆ ఇండియన్ గవర్నమెంట్ జీవోలో ఉన్న దాని ప్రకారం 6 నెలలు అందరికి ఉంటే మహిళలకు, SC STలకు అయితే దాన్ని మినిమం సగం చేసిర్రు. అంటే ఇక్కడ కూడా మీరు ఏదైతే క్రైటీరియా నిర్ణయిస్తారో అందులో సగం క్రైటీరియా నిండిన మా ఆడబిడ్డలు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అందులో 50% క్రైటీరియా పూర్తయిన ఆడబిడ్డలకు, SC STలకు కూడా కొంత మీరు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. భారతదేశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో అండర్ గ్రౌండ్ పీరియడ్ని కూడా మెన్షన్ చేసింది. ఆనాడు అండర్ గ్రౌండ్ నుండి దాచుకొని మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా ఇచ్చింది. మరి అట్లా మనం ఎట్లా ఆలోచన చేద్దామో దయచేసి ఒకసారి చేయండి. హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కోసం కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించారన్న. అనేక మంది మన ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేషన్, అటాచ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇవేవి జరిగినా కూడా మీరు వారిని తప్పకుండా ఆలోచన చేసి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా ఉన్నదన్న. దాంతోపాటు పర్మనెంట్ డిసేబిలిటీ, ఎవరికైనా ఏదైనా మొత్తం డిసేబిలిటీ జరిగితే పోలీస్ అట్రాసిటీలో దాన్ని కూడా మెన్షన్ చేసి, ఇంకొక మాట చాలా క్లియర్గా ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటే ఫిజికల్ పనిష్మెంట్, ఒక 10 సార్లు లాఠీ దెబ్బలు తింటే వాళ్ళని ఉద్యమకారులుగా గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా ఉంది. నా గమనంలో నాకు తెలిసి నేను అనేక మందిని చూసిన అన్న. రాజేష్ నాయక్ అని ఒక మహబూబాద్కి సంబంధించినటువంటి తమ్ముడు, యాకూబ్ రెడ్డి అని ఇంకో తమ్ముడు, వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే పొట్ట మొత్తం చీరిపోయి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు తెలుసు. వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వమని అడగడం కూడా ఒక రకంగా వారిని చిన్నగా చేయడమేమో, ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మనకి ఇది ఒక బైబిల్లాగా, ఒక సూచిలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని చూడాలని నేను తెలియజేస్తా ఉన్నాను. లాస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ లోకల్ బాడీ ఎంప్లాయ్మెంట్ డ్యూ టు పార్టిసిపేషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, దానికి కూడా రూల్ పొజిషన్ ఉందన్న. మన దగ్గర 2 కానిస్టేబుల్ మనకు డైరెక్ట్గా తెలుసు, వాళ్ళు డైరెక్ట్ అందరి ముందట ఉద్యోగాలు వదిలేసారు. చాలా మంది టీచర్లని ఉద్యోగాలు వదిలేసేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి కొంతమందిని చిన్న చిన్న రేషన్ డీలర్లను కూడా ఎమ్మెల్యే